హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకొని తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. మరి ఎంతో హెల్తీ అయిన ఈ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దాన్ని ప్రాసెస్ అంటే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో అరకప్పు వరకు పెసలు వేసుకోవాలి. దీనిలోనే అరకప్పు బియ్యం వేసుకొని వీటిని అన్నింటినీ కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసలు బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ పంపేసి వీటిలో మరలా వాటర్ వేసుకొని ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని ఓవర్ నైట్ కానీ 5 గంటలు కానీ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 గంటలు అయిన తర్వాత ఈ రైస్ని పచ్చ పెసల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 పచ్చిమిర్చి 3 అల్లం ముక్కలు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం కోర్స్గా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత సాల్టు, కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక లెమన్ని కూడా పిండుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ పిండి రెడీ అయిపోయిందండి. ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ బ్యాటరు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొన్ని ఆవాలు, కొన్ని తెల్ల నువ్వులు, కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని 3 గరిటెల వరకు వేసుకొని ప్యాన్ అంతా కూడా కొంచెం థిక్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్లోకి పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, మరి ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఈ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ హెల్తీ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.